హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కల్కి రిలీజ్ ఈరోజు కాదా, అందరు చూసుంటారు అనుకుంటున్నాను. చూస్తే కల్కి వీడియో చేశాను రివ్యూతో, వెళ్తాను చూడండి. అండ్ అలాగే ఇప్పుడు మనం ఫర్ ఎవర్లో పని చేస్తున్నాం. సో ఈ ఫర్ ఎవర్లో మనం సూపర్వైజర్ అనే పొజిషన్కి వెళ్ళాలి అంటే మనం ఒక టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఆ టార్గెట్ ఎన్ని మంత్స్లో కంప్లీట్ చేయాలి, అసలు ఎంతమందిని జాయిన్ చేస్తే మనం ఆ సూపర్వైజర్ పొజిషన్కి వెళ్తాం, దానికంటూ మనం ఒక గైడెన్స్ పెట్టుకోవాలి. మనం ఎలా చేసుకుంటే మనం వెళ్ళొచ్చు ఆ పొజిషన్కి. ఓకే, దీనికి మనం ఎలా చేయొచ్చు, ఏంటి ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దీనికి మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ సింపుల్ ఒకే ఒకటి పని మీరు చేయాలి. వెళ్ళి కింద మాకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో ఓకే, సో మీరు వెళ్ళి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు మోగిచ్చేయండి. ఓకే, అలాగే లెఫ్ట్లో లైక్ బటన్ ఉంటుంది, దాన్ని బ్లాక్ చేసేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో అండ్ 25cc దగ్గరలో ఉన్నారో వాళ్ళకు కూడా యూస్ బాగా అవుతుంది. సో వాళ్ళకి షేర్ చేయండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఓకే ఓకే, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్గా చెప్తాను. ఫస్ట్ చాలామందికి 2cc అంటే ఏంటో తెలియదు. అంటే 2cc అంటే ఏంటంటే అండి, జస్ట్ దాన్ని సిసి అంటే ఏంటో చెప్తామండి. సి అంటే కేస్, ఇంకో సిని క్రెడిట్స్ అంటారు, దీన్ని కేస్ క్రెడిట్స్ అంటారు. ఓకే, ఈ కేస్ క్రెడిట్ ఏవైతే ఉన్నావో ఇవి మొత్తము 2000 పాయింట్స్ అనమాట. 2cc అంటే ఇప్పుడు 1cc అన్నారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫోన్ ఉంది 1000 రూపీస్, ఇది ఒక ఫోన్ ఉంది 1000 రూపీస్. ఇలాంటివి మనం ఎన్ని కలపాలి? ఈ ఫోన్ వచ్చేసి 1000 రూపీస్. ఓకే, ఇది ఒక్కటి వచ్చి మీకు 1000 రూపీస్. ఓకే, ఇలాంటివి మీరు మొత్తం ఎన్ని కలపాలి? దగ్గర 25 కలపాలి. 25cc చేస్తే అంటే ఇలాంటి 25 ఫోన్లు మీ దగ్గర ఉంటే మీరు సూపర్వైజర్ అవుతారు. అది ఎన్ని మంత్లో మీరు ఇన్ని ఫోన్లు కొనగలుగుతారు అంటే 25cc అనేది మీరు ఎలా కంప్లీట్ అంటే ఇది ఒక్క cc అంటే ఇది ఒక్కటి 1000 రూపాయల ఫోన్. అంటే ఇప్పుడు cc అనేది ఎలా కౌంట్ అయ్యిద్ది? ఇప్పుడు దీన్ని మీరు ఒక పర్సన్ని 2cc చేస్తేనో ఒక 30,000 బిజినెస్ చేస్తానో 5,000 బిజినెస్ చేస్తానో అనుకుంటారు. కాదు, ఇలాంటి కన్నా కూడా మీకు ప్రతి ప్రోడక్ట్, మీరు కొనే ప్రతి ప్రోడక్ట్ కింద మీకు ఇప్పుడు మీ ఎఫ్ఎల్పి యాప్కి వెళ్ళండి, అది మీకు ఒక ఐడి ఇస్తారు కదా. సో అందులోకి వెళ్ళండి. ఫోన్లోకి వెళ్ళిన తర్వాత మీకు కింద న్యూ ఆర్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం అన్ని చెక్ చేయండి, ప్రోడక్ట్ మొత్తం. అక్కడ మీకు 0.073 ఆర్ 973 ఉంటుంది. అంటే 975, 79, 97 అలా ఉంటాయి స్మాల్గా నెంబర్స్. ఇప్పుడు ఆ నెంబర్స్ లాస్ట్ ఉన్నాయి కదా, అవన్నీ స్మాల్ నెంబర్స్, అవన్నీ కలపాలి. అంటే ఇప్పుడు 500 + 500 1000 ఎలాగో అప్పుడు అది 1cc అన్నట్టు. ఓకే, అలా జస్ట్ చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, అవన్నీ కౌంట్ చేసుకుంటే మొత్తం అన్నీ చేసుకుంటే మీకు ఒక 1cc అయింది. ఓకే, 2cc అనేది చేసుకుంటున్నారు కదా. ఓకే, ప్రతి ఒక్కరు అవి దానికి ఒక ప్రోడక్ట్స్, మీరు 2ccకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి కదా లిస్ట్, అన్ని పక్కన మీకు ఒక ఇన్వాయిస్ వస్తుంది. దాని పక్కన మీకు cc నెంబర్స్ ఉంటాయి, అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అదంతా సైడ్కి ఉంటుంది. సో మీరంతా దాన్ని చెక్ చేసుకోవచ్చు, అంటే ఎంత పర్సెంట్ అంటే ఒక ప్రోడక్ట్కి ఎంత వాల్యూ ఉంది, అంటే ఎంత cc అనేది ఇస్తున్నారు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కువ cc ఉన్నదాన్ని మీరు బాగా ఆర్డర్ పెట్టుకోవచ్చు, అలా అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అండి, మీరు ఎన్ని మంత్స్ లోపల ఈ 2cc అనేది, అదే 25cc అనేది కంప్లీట్ చేసుకోవాలి. అదే 25 ఫోన్లు అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాను, వినండి. ఇప్పుడు ఫస్ట్ మంత్ ఉంది అండ్ సెకండ్ మంత్ ఉంది. ఇప్పుడు మీరు జనవరిలో జాయిన్ అయ్యారు. జనవరిలో జాయిన్ అయినప్పుడు మీరు 5cc మాత్రమే చేశారు. జాయిన్ అయిన వెంటనే మీరు 5 చేశారు. సో నెక్స్ట్ మంత్ మీరు ఎన్ని చేశారు? 15 చేశారు. మొత్తం ఎంత అయినాయి? 20 అయినాయి. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ మేలో 3 చేశారు. సో ఈ 3 నెలల్లో ఫస్ట్ నెలలో 5 చేశారు, సెకండ్ నెలలో 15 చేశారు, థర్డ్ నెలలో మళ్ళీ 3 చేశారు. మొత్తం ఎంత అయినాయి? 15, ఇవి 20, లాస్ట్ నెలలో 7 చేశారు అనుకుందాం. ఓకేనా, 7 చేశారు అనుకుందాం. ఇప్పుడు ఈ 15, ఈ 5, 20, 27 అంటే నేను సూపర్వైజర్ అయ్యానా? అవ్వరు, అస్సలు అవ్వరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మంత్ జనవరిలో మీరు 5 చేశారు, సెకండ్ మంత్లో 15 చేశారు, థర్డ్ మంత్లో 7 చేశారు, 7 ccలు చేశారు మొత్తం. సో మీరు ఈ ఫస్ట్ మంత్ది కౌంట్ ఉండదు, జస్ట్ ఈ 2 months మాత్రమే కౌంట్ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ మీరు ఈ మంత్ లోపల మళ్ళీ మీరు ఇప్పుడు ఈ 15, 7 ఎంత అండి?
22. సో ఇక మీరు అవ్వలేదు. సో ఈ నెలలో మీరు 22 చేశారు కాబట్టి మళ్ళీ ఈ 15 పోయి మళ్ళీ వేరే నెల వస్తుంది. ఈ 2 నెలలు అంటే మీరు 2 నెలల లోపల అంటే 2 నెలల లోపల మీరు 25 సీసీలు కంప్లీట్ చేసుకోవాలి. అంటే 2 monthsలో మీరు 25 సీసీ కంప్లీట్ చేసుకుంటే మాత్రమే మీరు సూపర్వైజర్ పొజిషన్కి అయితే వెళ్తారు. అంటే ఇప్పుడు ఈ సూపర్వైజర్ పొజిషన్ వెళ్ళడానికి 25 సీసీలు నేనే కష్టపడి చేయాలా అని మీరు అడిగితే మీరు అసలు ఇంతగా కష్టపడక్కర్లేదు. మీరు ఒక టీం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, టీం వర్క్ అంటే ఏంటి? మీరు ఒక వేరే పర్సన్ మిమ్మల్ని ఎలా అయితే స్పాన్సరింగ్ చేసి రిక్రూట్ చేసుకున్నారో, మిమ్మల్ని ఎలా జాయిన్ చేయించుకున్నారో మీరు సేమ్ అలాగే జాయిన్ చేయొచ్చు. ఒక టీం బిల్డ్ చేసుకోండి. ఫస్ట్ మంత్ మొత్తం చాలా కష్టపడండి. మీరు టీం డెవలప్ చేసుకోండి. సీసీల కోసం కృతపడకండి. ఓకే, ఫస్ట్ మంత్లో ఏది అవ్వదు. ఫస్ట్ మంత్లో మినిమం ఒక 5గురిని జాయిన్ చేయించుకున్నా వాళ్ళు ఎంత చేయనియండి. 5,000 బిజినెస్ చేయండి, 30,000 బిజినెస్ చేయండి, తక్కువలో కూడా చేసుకునియండి, వాళ్ళని జాయిన్ చేయించుకోండి. ఎందుకంటే ఎవడిలో ఏ టాలెంట్ ఉందో ఎవడు చెప్పలేడు. ఓకే, సో మీరు వాళ్ళని జాయిన్ చేయించుకున్న తర్వాత, వాళ్ళతో ప్రొడక్ట్స్ పర్చేస్ చేయించుకున్న తర్వాత వేరే వాళ్ళ ఇప్పుడు మీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మీరు కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళకి కావాల్సిన ఒక 5 స్కిల్స్ అనేది మెయిన్గా నేర్చుకోవాలి. సో మన దాంట్లో ఆ 5 స్కిల్స్ ఎలా ఏమేమి నేర్చుకోవాలో కింద మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. 5 స్కిల్స్ ఏం నేర్చుకోవాలో అవి వెళ్ళి చెక్ చేయండి. 5 స్కిల్స్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. సో అవి నేర్చుకోవాలండి. మీరు నేర్చుకొని వాళ్ళకి నేర్పియండి, అంతే. వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు. సో ఇది ఇప్పుడు నువ్వు 1 month లోపల ఒక మంచి టీం డెవలప్ చేసుకున్నావు అనుకో, నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు ఇది చెప్పలేవు. సెకండ్ మంత్లోనే నువ్వు 25 సీసీ చేయగలుగుతావేమో, ఎందుకంటే టీం ఉంది కదా. ప్రతి ఒక్కరు 3 సీసీ చేస్తారు అనుకోండి, మంచిగా సూపర్గా మీరు సూపర్వైజర్ అయిపోతారు 2 monthsలో. సో చాలా బాగుంటుంది. సో ఏంటి, మీరు తక్కువలో చేస్తున్నారు, 5,000తో చేస్తున్నారు, 1,500తో చేస్తున్నారు, అలా తక్కువతో చేసుకుంటున్నారండి, వాళ్ళని జాయిన్ చేయొచ్చు, వేస్ట్ అండి అని అనుకోకండి. 30,000 టార్గెట్ పెట్టుకొని 2 సీసీ టార్గెట్ పెట్టుకుంటే వేస్ట్. నువ్వు ఎదగలేవు. చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా ఏదైనా చెయ్యి, అందరినీ జాయిన్ చేయించుకొని మంచిగా చేసుకో. మళ్ళీ తర్వాత నువ్వు 2 సీసీ చేయించుకో, ఏం ప్రాబ్లం ఉండదు. సో తక్కువలో స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వు. సో వాళ్ళు ఆర్డర్ చేసుకొని శుభ్రంగా చేసుకున్నారు అనుకో, వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేస్తే నీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నువ్వు తొందరగా సూపర్వైజర్ అయ్యి ఒక మంచి అవకాశం అయితే నీకు దొరికిద్ది అనమాట. అర్థమైందా? సో నువ్వు వాళ్ళు వచ్చి లేరు అది ఇది అనుకోకుండా, వాళ్ళు నాకు కావాలి అంటే తక్కువలో అయినా సరే వాళ్ళకి చేయించేసేయి. ఎవరిని నువ్వు తక్కువ అంచనా వేయకు. తక్కువలో చేసుకుంటా అంటే చేయించు. స్లో అయినా పర్లేదు, మీడియం అయినా పర్లేదు, చేయించుకో. అది నీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎవరో చెప్పారన్న మాట పట్టించుకోకుండా చేయిస్తే నువ్వు కన్ఫామ్గా సూపర్వైజర్ అవ్వాలంటే కన్ఫామ్గా చేయొచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు అసలు ఆ తక్కువ చేసే వాళ్ళని పట్టించుకునేవాడిని కాదు, ఎక్కువ చేసే వాళ్ళని ఎక్కువ పట్టించుకునేవాడిని. సో అది కొంచెం లాస్. ఓకే, ఎవరైనా సరే ఆ ఎక్కువ చేసే వాళ్ళని కాకపోతే చేసుకునే వాళ్ళు ఎక్కువతో చేసుకుంటా బెనిఫిట్ ఏదో చెప్తారు కదా, దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది చేసుకుంటారు, అది కూడా నీకు బెనిఫిటే. ఓకే, చిన్నగా చేసుకునే వాళ్ళతోటి ఇంకెక్కువ బెనిఫిట్ ఉంటుంది. పెద్దగా చేసుకునే వాళ్ళకి మంత్లో 1, 2, 3 వస్తాయి, దానివల్ల నీకు బెనిఫిట్ ఉండదు. ఒక 6 సీసీ మాత్రమే వచ్చింది. అర్థమైందా? సో ఇక్కడ నువ్వేం చేస్తావంటే ఒక మంచి టీంని డెవలప్ చేసుకుంటే, ఇక్కడ సూపర్వైజర్ అవ్వాలంటే నువ్వు సూపర్గా సూపర్వైజర్ అయిపోతావు మంచి టీంని డెవలప్ చేసుకుంటే. ఓకే, నీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ చిన్నగా స్టార్ట్ చేయి. పెద్దగా వద్దు ఒకటేసారి 30,000 పెట్టాల్సిన అవసరమే లేదు. చిన్నగా ఒక టీం డెవలప్ చేయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కమిషన్ వస్తుందని చెప్పి వాళ్ళు ఒక 5గురు చెప్తారు. అలా అయితేనే నీకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే, నేను అలాగే చేశాను. కాకపోతే నేను సూపర్వైజర్ అవ్వలేదు బికాజ్ ఆఫ్ కొన్ని గొడవల వల్ల. ఓకే, నేను అవ్వలేదు. ఓకే, మీరు అవ్వాలి. ఇది యూస్ చేసుకోండి, కన్ఫామ్గా అవుతారు. ఓకే, చిన్నగానే చేసుకోండి. పెద్దగా చేసేసి వదిలేశారనుకోండి, తర్వాత మళ్ళీ మీకు వాళ్ళు దక్కరు, వేరే వాళ్ళకి ఎవరికో దక్కుతారు. వాళ్ళు ఏదో మోసం చేసి వాళ్ళని ఏదో చేస్తారు. మీరు 5 స్కిల్స్ నేర్చుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర కన్ఫామ్గా మీరు 2 సీసీ కాకపోయినా చిన్నగా అయినా చేయించగలుగుతారు. ఓకే, నువ్వు అలాగే ఇప్పుడు దీని మీదే ఆధారపడకుండా రీటైలింగ్ కూడా చెయ్యి. రీటైలింగ్ ఎలా అంటే ప్రోడక్ట్స్ నువ్వు తీసుకొని ఆ ప్రోడక్ట్స్ ఇలా ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు దాన్ని సెల్ చేయి. మంచి బెనిఫిట్ ఉంటుంది దానిలో కూడా. ఓకే, ఫర్ ఎవర్లో మంచి లాభాలు రావాలంటే రీటైలింగ్ ప్లస్ ఇది 2 చేయాలి. ఎందుకంటే చాలా మంది ఇలాంటివి చెప్తే వినకుండా రీటైలింగ్ వాళ్ళకి ఇది హెల్త్ బెనిఫిట్ ఉన్న వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పుకుంటూ పో, ఇది వాళ్ళకి కావాల్సి వచ్చిన వాళ్ళకి ఇది చెప్పుకుంటూ పో. 2 చేసుకుంటే నీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది మాత్రం నిజం. 2 చేసుకో. ఒకటి సోషల్ మీడియా నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, సోషల్ మీడియాతో చేయండి ఒకటి. ఓకే, సోషల్ మీడియాతో చేయొచ్చు, నువ్వు డిజిటల్గా చేయొచ్చు. అండ్ నార్మల్గా నువ్వు ఫ్రీక్వెంట్గా అందరికి చెప్పుకుంటూ ఇలా ప్రోడక్ట్ ఉంది, సో మంచిగా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి. మీకు ఏ ప్రోడక్ట్ కావాలో నాకు కింద జస్ట్ ఆ ప్రోడక్ట్ పేరు పెట్టండి. ఓకే, ఆ ప్రోడక్ట్ పేరు చెప్పండి,
జస్ట్ ఆ ప్రోడక్ట్ గురించి నేను చెప్తాను. ఓకే, డీటెయిల్గా అర్థమైంది కదా? ఓకే కదా? సో మీరు ఒక సూపర్వైజర్ అవ్వాలంటే ఏం చేయాలి? 2 months లోపల 25 cc కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే ఏమైంది? మీరు సూపర్వైజర్ అవుతారు. ఓకే, అండ్ దీని తర్వాత మీరు యాక్టివ్గా పెట్టుకోవాలి. ఒక 2 to 4 cc అనేది కన్ఫామ్గా ఎవ్రీ మంత్ మినిమం 2 to 4 cc యాక్టివ్లో పెట్టుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఎంతసేపు వరకు చూసినందుకు. అండ్ అందరికి ఒకటే చెప్తాను, ఎక్కువ లాభాలు అనేవి చూపించకుండా మంచిగా ఒక ఫ్రీక్వెంట్గా ఇందులో నువ్వు బల్క్ ఆఫ్ అమౌంట్ నువ్వు మంచిగా చేసుకోవచ్చు. అది నువ్వు ఒక తక్కువలో వాళ్ళకి చెప్పి నీట్గా చేయించుకుంటేనే, ఎక్కువగా చూపించేసి ఇందులో కష్టం ఉండదు, 2 గంటల్లో నువ్వు సంపాదించుకోవచ్చు, నెట్ ఉంటే చాలు, ఫోన్ ఉంటే చాలు అని చెప్తారు. కాదను, కాకపోతే 2 hours పని అవుతుందంటే కాదు. ఇక్కడ 2 hours పని అయ్యే రకం కాదు. 2 hours చేసుకోవచ్చు, కానీ 2 hours చేసుకుంటే నీకు లాభాలు రావు. ఇక్కడ నువ్వు ఎక్కువ కష్టపడితేనే ఎక్కువ డబ్బులు వస్తాయి. అది మాత్రం చెప్పండి. అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే, ఎందుకంటే చాలా మంది ఒకటేసారి పెట్టుకున్న తర్వాత మిమ్మల్ని తిడతారు, మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీరు బ్లేమ్ అవ్వకూడదంటే ముందే నిజం చెప్పండి. ఎప్పుడైనా సరే నిజం చెప్తే ఏ బాధ ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా అబద్ధం చెప్తే ఎక్కడ వాడు ఏదో అంటాడు అని ఒక బాధతో ఉంటారు, ఒక భయంతో ఉంటారు. బాధ కాదు, భయంతో. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవయ్యా, సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ.